అందరికీ నమస్కారం. మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశి వారి డిసెంబర్ నెల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. వారి జీవితంలో అద్భుతం జరగబోతోంది. ఒక స్త్రీ వల్ల విపరీతమైన ధనయోగం. ఎవరు ఆ స్త్రీ అన్నది తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, ప్రేమ సమస్యలో చేతబడి నివారణ, సంతానం లేకపోయినా, వివాహం జరగకపోయినా, మీ కుటుంబంలో ఎటువంటి మానసిక సమస్యలున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. 100% పరిష్కారాన్ని పొందండి. మేషరాశి వారికి డిసెంబర్ నెల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, వారి జీవితంలో అద్భుతం జరగబోతుందా అన్నది తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. మేషరాశి వారికి గడిచిన 11 నెలల్లో పెద్దగా కలిసి వచ్చినట్టుగా ఏం కనబడడం లేదు. అనుకున్న పనులు కూడా పెద్దగా విజయాలు సాధించినట్టు ఏం కనబడడం లేదు. ఆర్థికంగా కూడా కొద్దిగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అలాగే కొంత అప్పుల పాలై కొన్ని రకాల వ్యాపారాలు చేసినా నష్టపోయి, ఏ పని చేసినా కూడా కుదరక అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మరి వీరి జీవితంలో అద్భుత అవకాశం అనేది రాబోతోంది. డిసెంబర్ నెలలో వీరి జీవితంలోకి ఒక స్త్రీ రాబోతోంది. ఈ స్త్రీ వల్ల వీరికి విపరీతమైనటువంటి ధనయోగం కలుగుతుంది. ప్రతి వ్యాపారాల్లో కానీ, పెట్టుబడి పెట్టిన ప్రతి పెట్టుబడిలో కానీ అద్భుతంగా 3-4 ఇంతల ధనం అన్నది వీరికి పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే వీరి అప్పులన్నీ తీరుతాయి. సమస్యల్లోంచి బయటకు వస్తారు. ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఆర్థికంగా వీరు ఒక బలమైన శక్తిగా మారేటువంటి అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది. మరి ఈ స్త్రీ వల్ల ఇంత అద్భుతం జరగబోతుంది అంటే, ఈ రాశి వారికి ఒక స్త్రీ బలం అనేది కావాలి. ఈ నెలలో ఒక స్త్రీ తోడైనప్పుడు ఈ రాశి వారి యొక్క జాతకంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు తొలగి వీరి యొక్క జాతకాన్ని ఒక అదృష్టవంతమైన జాతకంగా మారుస్తుంది. తద్వారా ఈ స్త్రీ ఎప్పుడైతే ప్రవేశిస్తుందో, ఆ స్త్రీ ప్రవేశించిన కాడి నుంచి వీరు తిరుగులేని విజయాలు చూస్తారు. అనేక రకాల అద్భుతాలు వీరి జీవితాల్లో జరుగుతాయి. అన్నీ మంచి జరుగుతాయి. మరి ఈ స్త్రీ పురుషుల్లోనైనా స్త్రీలకు కూడా వర్తిస్తుంది. అయితే మరి పురుషులకి వీరు గతంలో ప్రేమించి దూరమైనటువంటి స్త్రీ రూపంలో కానీ, లేదా తన రక్త సంబంధీకుల రూపంలో కానీ ఈ స్త్రీ వల్ల వారికి విపరీతంగా బాగా కలిసి వస్తుంది. ఎక్కువగా వారు ప్రేమించి విడిపోయినటువంటి స్త్రీ వల్లే ఎక్కువగా వీరికి ధనలాభం అనేది కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆడవారులలో, మేషరాశి ఆడవారులలో కూడా వారు బంధువుల్లో కానీ, లేదా అక్క రూపంలో కానీ, లేదా స్నేహితుల్లో కానీ, లేదా కొత్త పరిచయాల వల్ల ఒక స్త్రీ యొక్క జాతకం వల్ల వీరు విపరీతమైనటువంటి ధనలాభం పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ స్త్రీ వచ్చినప్పుడు మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమస్యలు పెరగటం, మానసికంగా ఇబ్బందిగా ఉండటం, ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సమాజంలో కూడా కొంచెం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను మీకు ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు తీరి మీ జాతకాలు అద్భుతంగా ఉండి మీ తలరాతలు మారాలి అంటే ఈ యొక్క స్త్రీ సహాయం మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ స్త్రీ వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఈ యొక్క నెల ఆ స్త్రీతో మీరు సంతోషంగా ఉన్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయాలు చేకూరుతాయి. అయితే మీ శత్రువులు మిమ్మల్ని నాశనం చేయాలని ప్రతి క్షణము చూస్తూ ఉంటారు. అలాంటి శత్రువులు కూడా మీకు వచ్చినటువంటి అదృష్టాన్ని దూరం చేయడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు. అన్ని విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అద్భుతాలు జరుగుతాయి. సంతానం లేనటువంటి వారికి డిసెంబర్ నెలలో సంతానం కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే వివాహాలు జరగక పెళ్ళిళ్ళు కానిటువంటి వారికి కూడా పెళ్ళిళ్ళు జరుగుతాయి. కుటుంబంలో కూడా ఆరోగ్యపరమైన మంచి లక్షణంగా బాగుంటారు. భార్యాభర్తల్లో గొడవలన్నీ తగ్గి సఖ్యతతో సంసారం చేసుకుంటారు. అలాగే విడిపోయినటువంటి భార్యాభర్తలు కలుసుకునేటువంటి అవకాశం ఉంది. విడిపోయిన ప్రేమికులు కూడా కలవడానికి చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అవి విఫలం అవుతూ ఉంటాయి. మీరు ప్రేమించిన వాళ్ళు దక్కక దూరమై ఇబ్బంది పడుతున్నట్లయితే ఒకసారి గురువుగారిని సంప్రదించండి. మీకు అంతా మంచి జరుగుతుంది. అదేవిధంగా మేషరాశి వారికి తొలి అడుగు అనేది పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ 11 నెలల్లో రానటువంటి విజయం మీకు డిసెంబర్ నెలలో వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు ప్రేమించిన వాళ్ళు దూరమైన, మానసిక సమస్యలు ఉన్న, భార్యాభర్తలు గొడవలు, ఎటువంటి చికాకులు సమస్యలు ఉన్నా స్త్రీ పురుష వశీకరణ ద్వారా మీ సమస్యను పరిష్కరించబడును. చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారము,
అలాగే ఎలాంటి పరిష్కార సమస్యలకైనా ఒకసారి ఈ గురువుగారిని సంప్రదించండి. 100% మీకు పరిష్కారం చూపిస్తారు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకున్నట్లయితే చివరిసారిగా ఈ గురువుగారిని సంప్రదించండి.